మీరేం చేస్తారన్నా? నేను అగ్రికల్చర్. ఎన్ని ఎకరాలు ఉందన్నా? నాకు 3 ఎకరాలు ఉంటుంది. 3 ఎకరాలు. వచ్చిందా రైతు బంధు? వచ్చిందన్నా రైతు బంధు రాలేదా? ఎందుకు చాలామంది రైతు బంధు వచ్చిందని అంటారు, 4 ఎకరాల వరకు 5 ఎకరాల వరకు వాళ్ళకు. మీకు ఎందుకు రాలేదు? 3 పైన ఉంది మాది, అందుకే రాలేదు. ఓకే, ఏమంటారు, ఎప్పుడు ఇస్తా అంటున్నారు? ఇక ఇస్తా ఏమో, ఎప్పుడు ఇస్తాడు? ఇక ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తా అంటాడు. ఇప్పుడు కేసీఆర్ తీసుకునే మంచిదా రైతు బంధు విషయంలో? కేసీఆర్ అందరికి ఇచ్చిండు, ఎన్ని ఎకరాలు ఉన్నా అంత ఇచ్చేసిండు. కేసీఆర్ తీసుకునే మంచిదా, రేవంత్ తీసుకునే మంచిదా? ఇక ఈ ఉచిత పథకాలే మంచివి కావు, ఈ పథకాలే అవసరం లేదు. ఇప్పుడు ఎకరున్నోనికి ఎకరకే పడతాయి. 100 ఎకరాలలోనికి వాడు ఎప్పుడు కోటీశ్వరుడు అవుతాడు, వీడు ఎప్పుడు బిచ్చగాడే అవుతాడు. అది ఈ ఉచిత పథకాలే కరెక్ట్ కావు. రైతు బంధు వల్ల రైతులకు మేలు జరగదా? ఏం మేలు జరగదు. మందు బస్తాలకు దేనికో దానికో అవుతుంది అంటా ఉంటారు. మందు బస్తాలకు కాదు, అది వైన్స్కో బస్తాలకు అవుతుంది, అంతేగాని మందు బస్తాలకు కావు. ఈరోజు అమౌంట్ వచ్చిందంటే పోతాం వైన్స్లో పోయి కూర్చుంటాం అంతే. ఓకే, ఎన్ని వైన్స్ ఉన్నాయా చుట్టుపక్కల? 2 ఉన్నాయి అన్వాడలో. 2 కేసీఆర్ పెట్టించినాయి. కేసీఆర్ పెట్టించినాయి. ఓకే, ఎట్లన్నా శ్రీనివాస్ గౌడ్కి మంత్రిగా చేసిన ఆయన ఉడగొట్టినారు. ఊపిరి పీల్చుకుందాం. మహబూబ్ నగర్ అంటే ఒక అరాచక ప్రాంతం ఉంటుండే, పబ్లిక్ భయభ్రాంతుల మధ్య బతుకుతూ ఉండే. కాస్త ఊపిరి పీల్చుకురా, ప్రశాంతంగా ఉన్నారా? ఊపిరి పీల్చుకున్నారంటే ఊపిరి పీల్చుకున్నారు, మళ్ళీ వీళ్ళు కూడా అదే దారి పడుతున్నారు. వీళ్ళు కూడా ఇక మన గొర్రెని లాక్కొచ్చినట్లు లాక్కొస్తున్నారు. ఎంత లాక్కొచ్చినా కూడా కాంగ్రెస్కి ఎందుకు వేయాలి, బీజేపీకి ఎందుకు వేయాలి అనే ఒక్క నిదానంతో 500 సంవత్సరాలకించి రామ మందిరం ఇంతవరకు 500 సంవత్సరాలకెళ్ళి పోరాడినా కూడా ఎవ్వరూ తీసుకురాలేరు. ఒక మోదీ గారే రామ మందిరం నిర్మించిండు, అదొక్కటి చాలు మాకు. అదేమంటే గుళ్ళ పేరు చెప్తే ఓటేయాలా బీజేపీకి అంటా ఉన్నారు. అవు కాంగ్రెస్ వాళ్ళు జై శ్రీరామ్ మనము, వాడు హిందూ కాడా? ఒక్కడు కూడా కాంగ్రెస్ వాడు జై శ్రీరామ్ అని అన్నాడు, భారత్ మాతాకి జై అన్నాడు. మన దేశాన్ని అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు అన్నారు, నినాదమే చేయరు. దేవుళ్ళ పేరు చెప్పి రాజకీయం చేసుకుంటుందని అంటే వాళ్ళు ఎట్లా అడుగుతారు, అదే తరహాలో బీజేపీ కూడా అడగొచ్చు. వీళ్ళు కూడా అడగొచ్చు కదా, కాంగ్రెస్ చేత కదా, రాముని పేరు చెప్పి అడుకో. 24 మందిని 30 మందిని పెట్టి 500 సంవత్సరాలకు వెళ్ళి 50-60 సంవత్సరాలకు వెళ్ళి రామ మందిరం రాకుండా చేసిండ్రు కాంగ్రెస్ పాలన. కానీ మొత్తం దేశ సంపదను మొత్తం అంబానీలకు బలిష్నులకు కట్టబెడతాడు నరేంద్ర మోదీ. ఈసారి కనుక మళ్ళీ అవకాశం ఇస్తే దేశాన్ని ఖతం చేస్తారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. దేశాన్ని మాకు తెలిసి అయితే కథం చేయలేదు. ఆయన వచ్చినాకనే అభివృద్ధి అయింది. ప్రతి ఒక్కటి మన కింది స్థాయి వరకు చేరుతుంది. మన ఏమంటారు, ఈ మరుగుదొడ్లు కానీ ప్రతి ఒక్కటి, ఈ వీధి లైట్లు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి అవుతుంది కదా. ఓకే, గెలుస్తురా ఇప్పుడు డీకేఆర్ ఇక్కడ నుంచి? గెలుస్తుంది. ఏ పార్టీతో పోటీ అనిపిస్తుంది డీకేఆర్ నాకు? ఏ పార్టీతో పోటీ? కాంగ్రెస్, బీజేపీ, 2 మధ్యలో. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయినట్టేనా? బీఆర్ఎస్ పార్టీ లేదు, వేస్ట్ లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అట్లా ఏమైనా అనిపిస్తూ ఉందా మీకు? అంటే కొంతమంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా మీ ఊర్లో, వాళ్ళు కూడా బీజేపీకి ఓటేస్తాను అంటారా? అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇస్తుండ్రు నా ఓటు. కాంగ్రెస్ కూడా 100% ఇస్తుండ్రు. ఈ అన్వాడలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వాళ్ళ ఇంతవరకు వాళ్ళు కాంగ్రెస్లో తిరిగిండ్రు, కాంగ్రెస్లకు ఓటు వేసిండ్రు, అంతా చేసిండ్రు. కానీ ఇప్పుడు మేము ఈ ఏమంటారు మన తెలంగాణలో సాధించుకున్నాము, కానీ ఇప్పుడు మోదీ ఉండాలి సెంట్రల్లో అని వాళ్ళు కూడా బీజేపీకి వేస్తారు అన్న.